అందరం కలిసి ఒక ఈజీ కమర్షియల్ సినిమా చేయొచ్చు, కానీ 6 సంవత్సరాలు ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని కొత్త సినిమా రావాలి తెలుగు సినిమాకి, తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. సో మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, బట్ డోంట్ ఫైండ్ వేస్ టు ఇదే ఈ బాట్స్. నాకు తెలియదు ఎవరు చేస్తున్నారు మనకి, అండ్ నేను పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే నాకు అంత టైం లేదు. ది ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఈజ్ లైక్ కీప్ trying new content and still make it commercial and still get good films to audience. And చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి. అండ్ మా సినిమాకి కూడా ఒక 4 పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చి చూసి మాట్లాడితే బాగుంటుంది. ఇది మన తెలుగు సినిమా, అండ్ డెఫినెట్లీ తెలుగులో ఇట్లాంటి సినిమా ఇంతకుముందు అయితే రాలేదని నేను ప్రౌడ్గా చెప్తాను. డెఫినెట్లీ ఈ సినిమాకి గామి వోంట్ స్టాప్ హియర్. గామి ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోవచ్చు, ఎందుకంటే దిస్ విల్ గో వెరీ ఫార్. 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత కూడా మనం తెలుగులో ఇట్లాంటి సినిమా ఉందని గర్వపడే సినిమా ఖచ్చితంగా అవుతుంది. నేను ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడట్లేదు, సినిమా రిలీజ్ అయిన 4 రోజుల తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి. సో ఐఎమ్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్. మా ఇంటెన్షన్, మేము ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా చేసినాం అన్నది అర్థం చేసుకోండి. అండ్ ఎందుకు ఇంతమందికి నచ్చిందని ఆలోచించండి. అండ్ అర్థం కాలేదు అంటే వీఆర్ నాట్ కాలింగ్ దెమ్ డమ్ ఆర్ ఎనీథింగ్. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. కానీ బట్ ఫిలిం డెఫినెట్లీ నచ్చిందంటే కూడా నచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చిందో మీకు యూ మస్ట్ నో. డెఫినెట్లీ మనం డ్యూనో ఏదో అయితే పోయి బట్టలు చింపేసుకొని చూసేస్తుంటాము. డెఫినెట్లీ అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సినిమాలో. ఇఫ్ యూ పే లిటిల్ కాన్షియస్, కొంచెం అటెన్షన్ పే చేస్తే అర్థమైపోయే సినిమా. నాకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే కూడా నాకు అర్థం కాలేదు ఎందుకు అవుతారో, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఎందుకు అర్థమైందో అర్థం చేసుకోండి.